హాయ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోని వచ్చేసి నేను 2 డేస్ బ్యాకే అప్లోడ్ చేయాలి, కానీ నాకు కొంచెం వీలు పడలేదు. మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళామన్నమాట సమ్మర్ హాలిడేస్ కోసము. ముందుగా అయితే అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని విజయవాడ అయితే బయలుదేరాము. మార్నింగ్ 5:00కి అలా వెళ్దామని చెప్పి మేము అనుకుంటే మాకు స్టార్ట్ అయ్యేసరికి 6 అయిపోయింది. ముందు వీడియోలో చూసారు కదా, శ్రిత లగేజ్ ప్యాక్ చేసుకుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసము. నేనైతే ఇంకా విజయవాడ వెళ్దామని చెప్పి నా లగేజ్ని అయితే నేను ప్యాక్ చేసేసుకున్నాను. ఆ రోజు మార్నింగే అత్తయ్య, మావయ్య గారు ఇంకా అందరము కలిసి మార్నింగ్ 6కి అలా బయలుదేరిపోయాము. ఇంకా దారిలో అంతా కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం ఓఆర్ఆర్లో అయితే కొంచెం పొగమంచు అలా ఉండింది. ఇంకా 8కి అలా కొంచెం బాగా ఎండ వచ్చిందనమాట. హైదరాబాద్ నుంచి విజయవాడ అంటే ఖచ్చితంగా ఆగి ఆగి వెళ్తాం కాబట్టి 7 to 8 అవర్స్ పడుతుంది. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసము ఆగుతాము. ఇంకా కొంచెం దూరం తర్వాత మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆగి శ్రితని అక్కడ దింపేసి మేము వెళ్ళాలి మళ్ళీ విజయవాడకి. ఇంకా అందుకని మేమైతే ఇలా విజయవాడ అయితే బయలుదేరిపోయాము. 8కి అలా హోటల్ 7కి అయితే వచ్చేసామన్నమాట. సూర్యాపేట దగ్గరలో ఉంది కదా హోటల్ 7. ప్రతిసారి ఇంకా అక్కడికే వెళ్ళేవాళ్ళము. విజయవాడ నుంచి వచ్చేటప్పుడైనా సరే, హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడైనా సరే ఇంకా అక్కడే ఆగి బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా అక్కడే తినేసి వెళ్ళిపోతాము. అక్కడైతే ఏంటంటే ఫుడ్ బాగుంటుంది, మనకేంటంటే నచ్చుతుంది అనమాట, చాలా బాగుంటుందని చెప్పి ప్రతిసారి మేము అక్కడే ఫుడ్ తినేసి వెళ్తాము. ఎర్లీ మార్నింగ్ బయలుదేరినా సరే మేము అక్కడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాము. ఇంకా అందరము ఇంకా అక్కడ దిగామన్నమాట. ఇంకా కారు పార్కింగ్లో పెట్టేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంక ఇలా షూట్ చేశాను అనమాట. మొక్కలన్నీ చాలా చక్కగా ఉంటేను మొక్కలన్నింటినీ ఇలా షూట్ చేసేసాను. ఒక్కొక్కసారి ఏంటంటే మనము ఎక్కువ సార్లు అక్కడికి వెళ్తూ ఉండేది వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఒకసారి అలా మాకైతే ఫుడ్ కూపన్స్ కూడా ఇచ్చారనమాట. లంచ్కి ఫ్యామిలీ మొత్తానికి ఫ్రీగా ఫుడ్ కూపన్స్ ఇచ్చారు. వాటికి ఏంటంటే 3 months వ్యాలిడిటీ కూడా ఇచ్చారు. 3 monthsలో మనం ఎప్పుడైనా ఆ ఫుడ్ కూపన్స్ని మనం వాడుకోవచ్చు. అప్పుడు 2500 అలా బిల్ చేయొచ్చు అని చెప్పారు. అవి మేము ఆల్రెడీ అంతకుముందే వాడేసాము. ఒకసారి అక్కడ ఆగామంటే ఖచ్చితంగా అక్కడ 1 hour కేటాయించాల్సిందే. ఇంకా అక్కడ ఆగేసి మేము ఫుడ్ తినేసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము విజయవాడకి. మేము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి 1 hourలో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ అమ్మ ఏంటంటే లంచ్ ప్యాక్ చేసి ఉంచింది. లంచ్ ప్యాక్ చేసి ఉంచితే ఆ లంచ్ తీసుకొని మేము విజయవాడకి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి శ్రితాన్ని అడిగాము విజయవాడ రమ్మని. ఇంకా అది రాను అని చెప్పి దాని ట్రాలీ అది సర్దేసుకుంది కదా ముందుగానే, ఇంకా అదే ట్రాలీ లోపల పెట్టేసుకొని నేను విజయవాడ రాను, మీరు వెళ్ళిరండి అని చెప్పేసి అంటే శ్రితాన్ని మేము అక్కడే దింపేసి మళ్ళీ మేము విజయవాడ అయితే రిటర్న్ అయిపోయాము. వెళ్ళేదారిలో ఇలా యానిమల్ అంబులెన్స్ అని కనిపించింది అనమాట. ఎప్పుడు మనకి మనుషుల అంబులెన్సే మనకి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి కదా, కొత్తగా ఫస్ట్ టైము ఇలా యానిమల్ అంబులెన్స్ అయితే చూసాము. మేము విజయవాడ వెళ్ళేసరికి దగ్గరగా మధ్యాహ్నం 12 అయిందనమాట. ఇంకా చాలా రోజుల నుంచి మావయ్య గారి వాళ్ళు హైదరాబాద్లో ఉండడం మూలాన ఇల్లంతా బాగా దుమ్ము కొట్టుకొని పోయింది. అందులోని విజయవాడలో బాగా గాలి దుమ్ము ఒక 2 days బాగా వచ్చింది. బయట ఉన్న సామాన్ కూడా ఎక్కడంటే అక్కడ పడిపోయాయి. ఇంకా మావయ్య గారు ఏంటంటే మనకి ఇంట్లో ఎవరైతే చేస్తూ ఉంటారో పని తనని పిలిపించేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేయించారు. లోపల అలా చేస్తూ ఉంటే ఇంకా బయట బండి కూడా బాగా పాడైపోయింది అనమాట. మావయ్య గారి స్కూటీ పాడైతే సిద్ధు మా వారు కలిసి స్కూటీని అంతా క్లీన్ చేశారనమాట. ముందు దాన్ని తీసి చాలా రోజులైంది కదా, దానికి స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది. ఇంకా ముందుగా అయితే దాన్ని పూర్తిగా క్లీన్ చేసి తర్వాత ఇంకా ప్రాబ్లం అయితే పూర్తిగా క్లియర్ చేశారు.
ఇంటి ముందు ఏంటంటే ఇలా పెద్ద గానుగ చెట్టు ఉండిందనమాట. ఇంకా ఇన్ని రోజులు ఇంకా ఆకులన్నీ అలా ఇంటి ముందు అంతా అలా ఉండిపోయాయి. ఇంకా నేను మావయ్య గారు ఇద్దరం కలిసి అలా ఆకులైతే మొత్తం క్లీన్ చేసాము. అదేంటంటే ఆకులు రాలడమును, మళ్ళీ కొత్తవి రావడము, మళ్ళీ వాటి ప్లేస్‌లో మళ్ళీ పాతవి రాలడము, ఇలా జరుగుతూ ఉన్నాయని చెప్పి అన్నారనమాట మావయ్య గారు. అందులో చాలా రోజుల నుంచి లేరు కదా! ఇంకా మొత్తం ఒక కుప్పలాగా అయిపోయిందనమాట ఆకులన్నీను. మేము శుక్రవారం రోజున హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాము. నెక్స్ట్ డే సాటర్డే రోజు ఏంటంటే అమ్మవారి గుడికి వెళ్దాము, దుర్గమ్మ గుడికి వెళ్దామని చెప్పి మేము నేను, సిద్ధు, మా వారు ముగ్గురము గుడికి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయి గుడికైతే బయలుదేరిపోయాము ఎర్లీ మార్నింగ్ 8:30కి అంతా. ఎందుకు అంటే సాటర్డే, సండే కాబట్టి ఖచ్చితంగా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అమ్మవారి గుడిలో. కొండపైన పార్కింగ్‌కి ట్రై చేసాము. కానీ అప్పటికే 8:30కే పైన పార్కింగ్ అయితే మొత్తం ఫిల్ అయిపోయి డైవర్ట్ చేశారనమాట. కొండ కింద పార్కింగే పెట్టేశారు. 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాము వచ్చినప్పుడల్లా అమ్మవారి గుడికి వెళ్దాము అని చెప్పి. కానీ 1 ఇయర్ అయింది అమ్మవారి గుడికి వెళ్ళి. వచ్చినా సరే ఏదో ఒక పని ఉంటే ఆ పని చూసుకొని వెంటనే వెళ్ళిపోవడము అలా జరుగుతూ ఉంటుంది. టైం ఉండట్లేదు. ఈసారి ఎలా అయినా సరే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి అనుకొని ఇంకా మార్నింగే లేచి రెడీ అయ్యి 8:30కి అంతా మేము గుడికైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి కొండ పైనే కాదు, కొండ కింద పార్కింగ్ కూడా మాక్సిమం ఫుల్ అయిపోయింది. ఇంకా అలానే టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము పార్కింగ్ కోసము. ఇంకొక దగ్గర కార్ పెట్టేసుకొని వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పి మేము ఉచిత దర్శనానికి వెళ్దాము అనుకున్నాము ముందు. కానీ క్రౌడ్‌ను చూసి లేట్ అవుతుందిలే అనుకోని మళ్ళీ అంతరాలయ దర్శనానికి అయితే టికెట్ తీసేసుకున్నాము. ఆ టికెట్ తీసుకున్నా సరే మాకు దర్శనానికి దగ్గర దగ్గర 40 మినిట్స్ టైం పట్టింది. ఇంకా అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము. ప్రసాదాలు తీసేసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము.
సండే రోజు ఏంటంటే మా మావయ్య గారి వాళ్ళ నాన్నగారిది వచ్చేసి 1 ఇయర్‌కి పెడతారు కదండీ! సంవత్సరానికి ఒకసారి. అది అది ఉందన్నమాట ఆ రోజు తాతగారిది. ఇంకా దానికోసం అయితే ఇంక మేము సింపుల్‌గా ఇలా కొన్ని గారెలు, పులిహోర అలా వంటలైతే చేశామన్నమాట. ఆ రోజు తాతగారికి పెట్టడం కోసము ఇలా భోజనం అయితే ప్రిపేర్ చేశాము. సింపుల్‌గా ఇంక తాతగారి ఫోటో పెట్టేసి, పూలు పెట్టేసి ఇలా ఆహ్, భో భోజనం అయితే పెట్టేసామన్నమాట. ఇంకా అనుకోకుండా ఆ రోజే ఇంకా రిలేటివ్స్ వచ్చారు. ఇంకా అందరము భోజనం చేసేసాము. ఆ రోజే మేము మళ్ళీ ఆ రోజు సండే గదా! మా వారు వెంటనే హైదరాబాద్ ఎళ్ళిపోవాలని జెప్పేసి అన్నారు. మండే మళ్ళీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి, ఇంక నన్ను వెళ్ళే దారిలో అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి, ఆయన హైదరాబాద్ అయితే వెళ్ళిపోతానని చెప్పి అన్నారు. ఇంకా ఎర్లీగా ఈ కార్యక్రమాన్నయితే మేము చేసేసుకున్నాము. అప్పటికే 2:30 అయిపోయింది ఆఫ్టర్‌నూను. ఎర్లీగా అనుకున్నాం గానీ అవ్వలేదు. 2:30 అయిపోయింది అంతా కంప్లీట్ అయిపోయేసరికి. తరువాత ఎవరి లగేజ్ వాళ్ళము అయితే ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా నన్ను మా వారేంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి మళ్ళీ ఆయనైతే వెంటనే హైదరాబాద్ అయితే వెళ్ళిపోయారు. వెళ్ళే దారిలో మా వారు, సిద్ధు కన్వర్జేషన్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి. మా సారు ఆఫీస్కి రాకపోతే ఊరుకోరు. మీ టీచర్ ఊరుకుంటారా స్కూల్కి రాకపోతే? ఊరుకుంటారా? కానీ మా సార్ అట్లా కాదులే. మా సార్ దగ్గర ఇంకా పెద్ద కర్ర ఉంటుంది. కొడతారు కదా మరి. నాన్న కూడా ఆఫీస్ వర్క్ చెప్పితే ఊరుకోరుగా. అందుకే నాన్న కూడా ఆఫీస్ వర్క్ చేయాలి. సిద్ధు అయితే వాళ్ళ నాన్నగారిని తనతో పాటే ఉండిపోమ్మని అడిగారు. అదనమాట వాళ్ళ కన్వర్జేషన్ అనమాట. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.